అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్. చూడండి అలా మనము ఆకుకూరని 1-2 సార్లు ఇలా చక్కగా నేను బయటనే శుభ్రం చేసుకొని వచ్చాను. కాకపోతే ఇలా మనము ఆకుకూరని కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి చూపిద్దామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను నాన్న. చూడండి, మనము కట్ చేసిన తర్వాత ఆకుకూరల్ని ఎప్పుడు కానీ మీరు కట్ చేయవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా ఒక జల్లెళ్ళ లాంటి బుట్టలో వేసుకోండి. చూడండి, వేసుకున్న తర్వాత నీళ్ళన్నీ ఇంకిపోతాయి. పోయిన తర్వాత మనము ఆకుకూరని ఇలా చూడండి, ఇలా సన్నగా వచ్చేసింది. చూడండి నాన్న, క్యారెట్ కూడా ఇలా సన్న ముక్కలా మనము తరుక్కోవాలి. ఇందాక కట్ చేసింది పాలకూర. ఇలా కలయి తిప్పుకుంటూ మనకు ఆకులో ఉన్న వాటర్తోనే మగ్గిపోయింది ఆకు. చూడండి, పాలకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, మనకు ఐరన్ పుష్కలంగా దొరికిద్ది. ఇలాంటి టిఫిన్ చేసుకుంటే మనకు హెల్త్ఫుల్గా ఉంటుంది. అవును కదా, చూసారు కదా ఇలా మగ్గుతుంది. ఇలా చక్కగా కూర ఎగిపోయింది కదా. కొంచెం సాల్ట్ మనకు సరిపోయినంత, అది ఆకుకూరలో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకుంటే సరిపోయేది. చూడండి, మనము ఇలా ఉడకబెట్టుకున్న గింజలు చూసారు కదా. రాజ్మా, బొబ్బర్లు, పచ్చపెసలు కొంచెంగా ఉంటే బొబ్బర్లు వేసాను. చోలి అంటే తెల్ల ఏమంటారు వీటికి, తెల్ల శనగలు కదా. చూడండి నాన్న, ఈరోజు నా టిఫిన్ ఇలా రెడీ చేసుకున్నాను. చూశారు కదా ఎంత ప్రోటీన్ ఉంటుందో. చూడండి, పాలకూర, క్యారెట్, బొబ్బర్లు, రాజ్మా, పచ్చపెసలు, ఇవి వచ్చేసి తెల్ల శనగలు కదా, క్యారెట్, ఒక డ్రాగన్ ఫ్రూట్. ఇంతకన్నా మనం ఎక్కువగా తీసుకోలేము నాన్న. ఇది ఇంత తింటే చాలు మనకి. ఎప్పుడుకో ఇంకా 1 గంటకి 12ంటికి మనకు ఆకలి అనిపించింది.